పగడాలనే అతను చచ్చిపోతే ఎంతమంది రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, క్రిస్టియన్స్కి సంబంధించిన వాళ్ళు అందరూ యుద్ధాలు, జస్టిస్ అవన్నీ అంటారు. అరే ఇవన్నీ చెప్పిన పనికిరాని నా కొడకల్లారా, మీరు ప్రవీణ్ పగడాలనేవాడు తోపు తురుమని మీరు అంటారు. అరే ఎత్తలు నా కొడక, వాడు రాముడు స్వామి గురించి అన్నాడు, హిందువుల గురించి మొత్తం ఎట్లా మాట్లాడాడు చూడండి రా వీడియోలో. అప్పుడు మీకు జస్టిస్ అనిపించడం లేదా? రోడ్లు ఎక్కలేదు వాడి కొద్ది వాడు చచ్చిపోయానని ఒక పక్క చెప్తా అంటే వాడికి దేవుడు శిక్ష చేసిండు. బైబిల్లో ఒకరిని ద్వేషించొద్దు, ఒక మతాన్ని అనొద్దు అని చెప్పారు కదా, మరి వాడు ఎట్టండారు? అందుకే దేవుడే వాడిని తీసుకొని పోయాడు. మళ్ళీ వాడికి జస్టిస్ ఏందిరా? వాడు ఎట్లా మాట్లాడాడు చూడండి రా ఒకసారి. మళ్ళీ ప్రతి ఓడు వచ్చి వాడికి సపోర్ట్ చేస్తారు. రోడ్లు ఎక్కడం ఏం వేస్ట్ నా కొడుకులు రా స్వామి. అంటే హిందూ దేవుళ్ళని ఎట్లా తిట్టినా కానీ మూసుకొని గమ్ము ఉండాలి. వాడు తిట్టినందుకు వాడు పోతే, మామూలుగా పోతే వాడేమో వాడిని మర్డర్ చేసిండ్రు అని చెప్పి మళ్ళీ మీరు కోర్టులు ఎక్కుతారు. ఎంత పనికిరాని నా కొడుకులు ఉండరు అంటే భారతదేశంలో. ఇప్పుడే తెలుస్తుంది హిందూ దేవుళ్ళ గురించి, సీతమ్మ గురించి, రాముడు గురించి. ఇంకొకటి మహాభారతం చదివినట్టు ఆయన. మహాభారతం గురించి అంటే ఓన్లీ ఒక బైబిల్ ఒకటే కరెక్ట్, ఇంకా మిగతాటన్నీ అన్ని తప్పు గ్రంథాలు అని చెప్పాడు. బైబిల్లోనే 100 తప్పులు ఉన్నాయి, అది చెప్పలే. వాడు బైబిల్ ఒకటే మంచిదని చెప్తాడు. వాడికేంట్రా మీరు సపోర్ట్ ఇచ్చేది? వాడు ఎవడో నేను హిందువును కాదు, నేను క్రిస్టియన్ కాదు, హిందువును అని చెప్పి వాడు కూడా చెప్తాడు. ఇలా వీడియోలు అందరూ పెద్ద చూస్తుంటే సిరాకు దిగుతుంది. మన దేవుళ్ళ గురించి అన్ని మాటలు మాట్లాడప్పుడు అలాంటి నా కొడుకులకు మీరు సపోర్ట్ ఎందురా? పనికిరాని నా కొడుకులు అందరూ తయారవుతారు. చాలామంది క్రైస్తవులు, పాస్టర్లు ఉంటారు. నేనైతే క్రైస్తవులు కాదు, కానీ అందరూ కూడా ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ ప్రకారంగా బైబిల్ని పోల్చుకుంటూ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే వ్యక్తి ఎవరున్నారంటే ఈయనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్కు మిగిలిన పుస్తకాలకు ఉన్న తేడా ఏమిటి అని అంటే, బైబిల్ మనుష్యులు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తుంది. కుమారుడైనటువంటి యేసు క్రీస్తును పంపాడు. కానీ మిగిలిన పుస్తకాలు అలా కాదు. మిగిలిన పుస్తకాలు ఆ దేవుళ్ళు చేసేది ఒక పెద్ద ఘనకార్యం అన్నట్లు. ఒక ఆయన 16,000 మంది అయితే, ఇంకొక ఆయన 3 అంటే, ఇంకొక ఆయన 10 మంది అంటే, ఇంకొక ఆమె 5 మంది మొగుళ్ళు వేసుకుంటే ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. ఇది అప్రూవ్డ్ బై గాడ్. వాళ్ళకి ఇది సనాతన ధర్మం అంటే ఇదే అని చెప్తారు. అది సమస్య. 2 కొడుకులు ఉంటారు, ఏరు చచ్చిపోతాడు. అన్న కనుక చనిపోతే మరిదొచ్చి అదే వాళ్ళ తమ్ముడు వచ్చి, అంటే అన్న తమ్ముడు వచ్చి, లేదా ఈ అమ్మాయికి మరిది అవుతాడు, ఈ అమ్మాయిని గర్భవతిని చేయాలి. ఏమ్మా చేయాల్సిన సందర్భంలో ఆమెతో సెక్స్లో పాల్గొన్నప్పుడు వాడు ఏం ఆలోచిస్తాడంటే, ఈమె నా వదిన కదా, యెహోవా ఏం చేస్తాడంటే, అరే నేను కడుపు చేయమంటే మీ వదిన నువ్వు కడుపు చేయలేదని చెప్పి యెహోవా దేవుడు ఈయన చంపేస్తాడమ్మా. ఇక్కడ అది మీనింగ్. ఇది తప్పు అని బైబిల్ చెప్తోంది, అలా చెయ్యొద్దు అని బైబిల్ చెప్తోంది. సనాతన ధర్మం అంటేనే ఇది అని ఇది చెప్తోంది. ఇది చెప్పారమ్మా పాస్టర్ గారు? చెప్పలేదండి. ఇంకొక వచనం చదువు, ఆదికాండం 38వ అధ్యాయం, సేమ్ అదే అధ్యాయం 15-16 వచనాలు. అంటే అందరూ సమానమైన జీవితాలు చేయించాలనే ఉద్దేశంతో ఆయన బోధలు చేసేవాడు. ఒక గొప్ప క్రైస్తవ ప్రచారకుడు కూడా. ఎప్పుడైతే మహాభారతం నుంచి తీసుకుని చెప్తున్నాను. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు చెప్పినటువంటి స్టోరీ. ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్. అందులో నారద ముని గారు కూడా ఉన్నారు. ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. చకా 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 వస్తాడు. వచ్చి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటది. పోయి చేయి పట్టుకుని పదవరా అంటాడు. అనా ఆయన ఆపు అంటే, ఆపకూడదు నాయన అన్నాడు. ఏంటి నాన్న, మా అమ్మని తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన అని అంటే, ఇథ ధర్మ సనాతన అన్నాడు. ఏంటి ఇదే సనాతన ధర్మం అంటే అని చెప్పాడు. ఏమని? బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను చేయి పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు, ఆయన వెళ్ళిపోవాలంతే, అదే సనాతన ధర్మం అని చెప్పాడు ఆయన. ఎవరికి హాని చేసిన వ్యక్తి కాదు. నేను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణుడితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించటానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తి పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు. వాడితో వెళ్ళిపో,
లేక ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసునితో వెళ్ళిపో అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. ఆమె శీలం ఎంత గొప్పదో రాముడికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? ఆమె శీలం ఎంత గొప్పదో లోకానికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? ఎందుకో తెలుసా అండి, దిక్కుమాలిన లోకం ఒక యుగంతో వదిలిపెట్టింది అనుకోకండి సీతమ్మని. ఇంత పరీక్ష రామచంద్రమూర్తి ఎక్కడంటారో రేపొద్దున నా భార్యనని అలంకారాలు చేసి తీసుకురండి అన్నారు. ఎగబడి చూశారావండి. రాముడు ఊరుకుని పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంత అందగత్తగా పెట్టారా రావణుడు తీసుకెళ్లాడంట కదండి. ఈ మాట అంటారని ఇన్ని నెలల తర్వాత భార్యని చూసినా ఆయనకి తెలుసున్నా ఆవిడ ఎటువంటిదో, లేచి కపాలన చేతులు పట్టుకుని ఆవిడ కళ్ళు తుడవాలనున్నా, ఇవాళ నేను ఒక్క 5 నిమిషాలు తొందరపడితే జీవితాంతం నిన్ను లోకమనే మాటలకి నీ మీద నాకున్న ప్రేమ వలన ముందు నేను ఏడవలసి వస్తుంది సీత. నువ్వు అంతఃపురంలో ఉంటావు, ముందు నా చెవిన పడతాయి. కాబట్టి నీ చారిత్రం ఏమిటో లోకానికి తిరిగి చెప్పాలి. అందుకని ఆయన నా కంటికి జబ్బొచ్చింది సీత, నువ్వు దీపశిఖవి అన్నాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. దేవుళ్ళ గురించి అన్ని మాటలు మాట్లాడప్పుడు అలాంటి నా కొడుకులకు మీరు సపోర్ట్ ఎందురా? పనికిరాని నా కొడుకులు అందరూ తయారవుతారు.